సిటీ న్యూస్కు స్వాగతం. గూడూరు మండలం కంకటావలో శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గూడూరు మండలం కంకటావలో శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిల విగ్రహాల ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిపారు. జీర్ణావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని ఇటీవల పునర్నిర్మించారు. బోరగడ్డ శ్రీనివాసరావు, విజయలక్ష్మి, బోరగడ్డ యేసుబాబు, సరస్వతి దంపతులు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిసర ప్రాంత వాసులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కంకటావ గ్రామం కోలాహలంగా మారింది. పెడుతున్నారండి. ఫ్రీగా వేసాము, ఎవరు చూసుకోవద్దండి. బాలాజీ భజన కార్యక్రమం ఉందండి. భక్తులు వచ్చి ఈ భజన కార్యక్రమాన్ని నాగాంజనేయ ప్రసాద్ గారు మలవారు వస్తులు 202 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని సోమవారం ఎలా కావాలి కోరుతున్నాం. హలో మైనేని పనేంద్ర కుమార్ గారు పోలవరం వస్తువులు 2116 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని సోమవారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 151 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా మొత్తం 26,507 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తహేరా సుల్తానా తెలిపారు. పరీక్ష రాసేందుకు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రాలకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. నిర్ణీత సమయానికి అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను అధికారులు కల్పించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడగానే ఇప్పటికంటే రెట్టింపు పథకాలే ప్రజలకు అందుతాయని టీడీపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడగానే ఇప్పటికంటే రెట్టింపు పథకాలే ప్రజలకు అందుతాయని టీడీపీ పెడన అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల కలయికకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని 12వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సంసిద్ధమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, కౌన్సిలర్ మట్టా శివపావని, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహిబ్ ఖాన్, చందన నారాయణరావు, కోరుమిల్లి వెంకటస్వామి, వెలిగట్ల ప్రసాద్, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పెడన పట్టణంలో ఉన్నటువంటి 12వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఇచ్చారో వాటన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలని లక్ష్యంతో ఈ రోజున కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ రోజున పెడన పట్టణంలో ఎక్కడ చూసినా కానివ్వండి, ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఇటువంటి అభివృద్ధి జరగలేదు. ఏవైతే రోడ్లు ఉన్నాయో గతంలో వేయకుండా ఆగిపోయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా అట్లానే ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా ఎటువంటి గతం నుంచి కూడా ఇప్పుడు కూడా పట్టించుకోకుండా, కనీసం సిట్ కూడా తీయకుండా డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా ఉంది. అదేవిధంగా ఏవైతే ప్రజల మీద విపరీతమైన పన్నుల భారం మోపారో ప్రజలందరూ కూడా ఈ విషయంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతోటి ప్రజలందరూ కూడా ఈరోజు విసుగు చెందుతున్నారు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కలయికతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పి సందర్భంగా నాయకత్వంలో బీజేపీ, జనసేన సంఘీభావంతో జరుగుతున్న ఇంటింటి కార్యక్రమం. దీనిలో భాగంగా సూపర్ 6 పథకాలు అన్నీ వివరిస్తూ దానికి షూరిటీగా సూపర్ 6లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా రాబోయే
ఏర్పడబోయే గవర్నమెంట్ అన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా చేస్తారని గ్యారంటీ ఇస్తూ ముందుకు సాగుతాం. జనసేన కలయిక మీద చూసుకోండి. ఫుట్బాల్ గేమ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. అది బటన్ రెడ్డి గారు, బటానీ గారు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీకు వార్నింగ్, స్వీట్ వార్నింగ్. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. కొజ్జిలిపేటలోని శ్రీ భుజంగేశ్వర స్వామి పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగరోత్సవం ఘనంగా నిర్వహించారు. కొజ్జిలిపేటలో శ్రీ భుజంగేశ్వర స్వామి పునఃప్రతిష్ఠా మహోత్సవం పురస్కరించుకొని నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. రుస్తుంబాదులోని చెక్కా నాగేశ్వరరావు, రోజా రమణీల గృహం నుంచి 108 కలశాలతో అభిషేక ద్రవ్యాలు మరియు 54 కావిళ్లతో సుగంధ ద్రవ్యాలతో పాటు జ్యోతులతో సువాసనలు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మేళతాళాలతో జరిపిన స్వామివారి నగరోత్సవం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పింది. కొజ్జిలిపేటలో ఈ నెల 24వ తేదీన శ్రీ భుజంగేశ్వర స్వామి పునఃప్రతిష్ఠా మహోత్సవం జరగనున్నదని ఆలయ నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో బంటుమిల్లి ఎస్ఐ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. నేటి నుండి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను బంటుమిల్లి ఎస్ఐ గొన్నబోయిన వాసు బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ ఏ నయన్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎండి అబ్దుల్ సుహాన్, సిఐ కె నాగేంద్ర ప్రసాద్ సూచన మేరకు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. బంటుమిల్లి మండలంలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, వాటి వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని స్థానిక ఎస్ఐ తెలిపారు. విద్యార్థులు 10 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు వద్దకు చేరుకోవాలని, వచ్చేటప్పుడు ఇంటి వద్ద హాల్ టికెట్, పరీక్షకు ఉపయోగపడే పెన్ను, పెన్సిల్, ఎరైజర్ వంటివి 1కి 2 సార్లు చూసుకుని రావాలని, అదేవిధంగా పరీక్షా కేంద్రం వద్దకు సెల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరని ఆయన తెలిపారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 18వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు కూడా మనకి ఎగ్జామ్స్ ఉండడం జరిగింది. మన బంటుమిల్లి మండలంలో 7 సెంటర్లో ఈ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఎంఆర్ఓ గారు ఆల్రెడీ 144 ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరిగే టైంలో జిరాక్స్ సెంటర్స్ కానీ అన్నీ కూడా క్లోజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బందర్ డిఎస్పీ గారు మరియు పెడన్ సిఐ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎగ్జామ్ సెంటర్కి ఒక 10 నిమిషాల ముందే వెళ్ళి కంగారు పడకుండా, ట్రాఫిక్లో వాటిలో ఇబ్బంది పడకుండా 10 నిమిషాల ముందే ఇంటి దగ్గర బయలుదేరి టైంకి ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు కూడా ఎగ్జామ్స్ బాగా రాసి ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు కూడా ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు హాల్ టికెట్ అన్నీ ఉన్నాయో లేదో తల్లిదండ్రులు ఒకసారి 1-2 సార్లుగా చెక్ చేసి పంపాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి 10 నిమిషాల ముందు వెళ్ళి హాల్ టికెట్ మర్చిపోయామంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఆ టైం సరిపోదు. కాబట్టి ఇంటి దగ్గర అన్నీ ఒకసారి వెరిఫై చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. మరియు అంతేకాకుండా అలాగే ఎగ్జామ్ సెంటర్స్లో ఫోన్స్ అనేవి కూడా ఎలవ్ లేదు. ఏ స్థాయి అధికారి కూడా ఫోన్స్ అనేది ఎలవ్ లేదు. కాబట్టి వాటిని ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమంపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమంపై సార్వత్రిక ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. మే 13న ఎన్నికల పోలింగ్ అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్నికల కోడ్ ముగిసే వరకు అధికారులు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే స్పందన కార్యక్రమం నిర్వహించే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న నేపథ్యంలో స్పందన తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ప్రజలు గమనించాలన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.